నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. కురిసే చినుకు చేసే ధ్వనికి ప్రత్యామ్నాయం లేదు. ఆ చినుకుకు తడిసిన మట్టి వాసనకు ప్రత్యామ్నాయం లేదు. విరిసే పువ్వు చూపే సొగసుకు ప్రత్యామ్నాయం లేదు. ఆ పువ్వు వెదజల్లే సువాసనకు కూడా ప్రత్యామ్నాయం లేదు. సెలయేటి అందానికి, కోకిల గానానికి, నెమలి నాట్యానికి, చీకటి మౌనానికి, పక్షుల కిలకిలలకు, చివరికి కారే కన్నీటి చుక్కకు ప్రత్యామ్నాయం లేనేలేదు. ఎందుకంటే అవన్నీ సహజ సిద్ధమైనవి, ప్రత్యేకమైన అలంకారాలు అవసరం లేనివి, అనుకరించడానికి వీలు కానివి. అటువంటి యూనివర్సల్ యూనిక్ యాక్టర్ మన జయసుధ. సినీ పరిశ్రమలో తనకు ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకుని సహజ నటిగా చెరగని ముద్ర వేసుకున్న జయసుధ అలియా సుజాత నిర్దవోలు గురించి ఇవాళ సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. జయసుధ అసలు పేరు సుజాత నిర్దవోలు. 1958 డిసెంబర్ 17న మద్రాసులో నిర్దవోలు రమేష్ చందర్ జోగాబాయిలకు జన్మించారు. తండ్రి రమేష్ చందర్ మద్రాసు కార్పొరేషన్ రేంజ్ ఆఫీసర్గా పనిచేసేవారు. అమ్మ జోగాబాయి గృహిణి. జోగాబాయి బాలానందం, కాళహస్తి, మహత్యం వంటి చిత్రాల్లో నటించారు. దాంతో సుజాత వాళ్ళ అమ్మ నటి అనే ప్రచారం జరిగింది. జయసుధ కుటుంబంలో సుజాతనే పెద్దది. తనకు 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉన్నారు. తెలుగు సినిమా ప్రముఖ నటి, దర్శకురాలైన విజయ నిర్మల సుజాత తండ్రికి దగ్గర బంధువు. చిన్నప్పుడు జయసుధకు పెద్దగా చదువు వంటబట్టలేదు. దీంతో నటి విజయ నిర్మలతో పాటు సుజాత కూడా సినిమా షూటింగ్స్ కి వెళ్లేవారు. నటి విజయ నిర్మలకు జయసుధ బంధువు కావడంతో సినిమా ప్రపంచంతో బాగా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే జయసుధకు నటి కావాలనే కోరిక కలిగింది. జయసుధకు సరిగ్గా 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1972లో కృష్ణగారి పన్నంటి కాపురంలో బాలనటిగా అవకాశం వచ్చింది. ఆ సినిమాలో జయసుధ జమునకు కూతురుగా నటించారు. ఆ సినిమా జయసుధ జీవితంలో తొలి మలుపు. పన్నంటి కాపురంలో జయసుధ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత అనేక సినిమాల్లో చెల్లెలు పాత్రలు నటించారు. బాలచంద్ర తీసిన చాలా సినిమాల్లో కమల్ హాసన్ చెల్లెలుగా జయసుధ యాక్టింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి హిందీ సినిమా ఆయనాలో కూడా బాలనటులుగా కలిసి పనిచేశారు. కొంతకాలం గడిచిన తర్వాత బాలచంద్ర 1977లో అపూర్వ రాగంగల్ సినిమా తీశారు. ఇందులో కమల్ హాసన్, జయసుధ, శ్రీవిద్య కీ రోల్ పోషించారు. ఈ సినిమా తమిళంలో అద్భుతమైన విజయం సాధించింది. అదే సినిమాను తెలుగులో దాసరి నారాయణరావు తూర్పు పడమర పేరుతో సినిమా తీశారు. జయసుధకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో లక్ష్మణ రేఖ సినిమా రూపంలో తెలుగులో కథానాయికగా జయసుధకు తొలి అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్నట్టు ఆడలేదు. ఆ తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన జ్యోతి చిత్రంలో నటించారు. ఈ సినిమా జయసుధ జీవితాన్ని అనూహ్యంగా మలుపు తిప్పింది. అప్పుడు జయసుధ వయసు 17 ఏళ్లు. ఈ సినిమా చూసిన అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణమ్మ గారు సావిత్రి తర్వాత అంత సహజంగా నటించింది ఈ అమ్మాయి అని కితాబిచ్చేశారు. అలా అనతి కాలంలోనే అప్పటి అగ్ర కథానాయకులతో జోడీ కట్టి అగ్ర కథానాయికగా వెలుగొందారు. ఇలా 5 దశాబ్దాల పాటు తాను నటిగా ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో పోషించి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. మెయిన్ నటిగా తల్లి, అత్త, అమ్మమ్మ లాంటి పాత్రల్లో నటిస్తూ తీరికలేని యాక్టర్గా కొనసాగుతున్నారు జయసుధ ఇలా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అనేక సినిమాలు చేశారు. అల్లరి, ఆనందం, ఆవేశం, ఆవేదన, ఆక్రోశం, విరహం, విన్నపం, విషాదం ఇలా ఏ అంశానికి సంబంధించిన సన్నివేశంలోనైనా పాలలో పంచదారలా జయసుధ కలిసిపోతారు. ప్రేక్షకుల మనసు పాత్రలోకి తాను మంచు బిందువులా జారిపోతారు. అడవిరాముడు, అనురాగ దేవత, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, శక్తి, భార్యమణి, ఇల్లాలి కోరికలు, కటకటాల రుద్రయ్య, త్రిశూలం, గృహప్రవేశం వంటి చిత్రాలు ఆమె సహజ నటనకు నిదర్శనంగా నిలుస్తాయి. నవరసాలనే నిధులు జయసుధ గారి కళ్ళలో నిక్షిప్తమై ఉన్నాయంటారు తెలుగు కవులు, రచయితలు. ఇలా జయసుధ నటించిన 300కు పైగా సినిమాల్లో తెలుగుతో పాటు 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుమారు 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాలు నటించారు. జయసుధ నటించిన 25 సినిమాలు ఒకే ఏడాదిలో విడుదలై సంచలన రికార్డు సృష్టించాయి. ఇటు జయసుధ వ్యక్తిగత విషయానికొస్తే 1985లో హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కొడుకులు. 1986లో మొదటి కొడుకు నిహార్, 1990లో శ్రేయాంత్ పుట్టారు. జయసుధ 2001లో క్రైస్తవ మతంలో చేరారు. అంతేకాదు అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి ఒక ట్రస్ట్ను కూడా ప్రారంభించారు. దాని ద్వారా సేవలు అందిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తిరిగి 2018 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 ఆగస్టు 3న బీజేపీ పార్టీ చేరారు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. సహజ నటి జయసుధకు తన ప్రతిభకు తగ్గట్టే పురస్కారాలు కూడా అంతే సహజంగానే వచ్చిపడ్డాయి. అనేక ఫిలింఫేర్, నంది పురస్కారాలు అందుకున్నారు. 1976లో వచ్చిన జ్యోతి సినిమాకు తొలిసారి నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. తర్వాత ఆమె కథ, గృహప్రవేశం, ఇది కథ కాదు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, ధర్మాత్ముడు సినిమాలకు ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. 2004లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,
2008లో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటి అవార్డులు సొంతం చేసుకున్నారు. 2007లో భారత సినిమా గౌరవ పురస్కారం, 2008లో ఏపీ చలనచిత్ర సంఘం జీవన సాఫల్య పురస్కారం, అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారం వరించాయి. 2010లో ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, తాజాగా 2022లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. నేచురల్ నటి జయసుధ జీవితం ఇలానే అన్స్టాపబుల్ గా సాగాలని కోరుకుంటూ ఇవాల్టి సినీ ఆణిముత్యాలలో సెలవు తీసుకుందాం. ఇదే వాల్టి సినీ ఆణిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.